Hello everyone, welcome to my channel Education Kings 90. ప్రీవియస్ వీడియోలో లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరము దాని మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ చూసుకున్నాం కదా. అలాగే ఈ వీడియోలో కూడా కాచీస్ మీన్ వాల్యూ థియరమును దాని మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ చూసుకుంటున్నాము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, రావడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నవి. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఏ కామా బి టు ఆర్ comma g from a closed a comma b to r are two functions such that f of x comma g of x are continuous on closed a comma b and f of x comma g of x are derivable on a comma b, then there exists c belongs to a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a if g dash of x is not equal to 0 for all x belongs to a comma b. సో మనం లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో వన్ ఫంక్షన్ తీసుకొని చేసాము. సో ఇక్కడ టూ ఫంక్షన్స్ తీసుకొని చేస్తాం, అంతే డిఫరెన్స్, మ్యాక్సిమం మొత్తం సేమే ఉంటుంది. ఇక్కడ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి, సో అంటే ఇక్కడ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది 0 అయిపోతే 1/0 నాట్ డిఫైన్ కాబట్టి సో ఆ కండిషన్ రాశారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రూఫ్లోకి పోయితే, లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో తీసుకున్నట్టుగానే ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాం. డిఫైన్ ఏ ఫంక్షన్ పై ఫ్రమ్ ఏ కామా బీ టు ఆర్ యాజ్, ఎలా తీసుకుంటాం ఆ ఫంక్షన్ని? పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అక్కడ కేఎక్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ టూ ఫంక్షన్స్ కాబట్టి కేజీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాం, వేర్ కే ఈజ్ రియల్ కాన్స్టెంట్. నెక్స్ట్ సిన్స్ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి కంటిన్యూస్ కాబట్టి పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి తీసుకున్నాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేజీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కేజీ ఆఫ్ బి. ఇప్పుడు కే వాల్యూస్ని ఇటు తీసుకొచ్చాం, అప్పుడు కేజీ ఆఫ్ ఏ మైనస్ కేజీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ మైనస్ కేని కామన్ తీస్తే జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ మైనస్ కే ఇక్కడ మల్టిప్లికేషన్లో డివైడ్లోకి వెళ్తుంది అనమాట. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అన్నారు. సో వాటి నుంచే బేస్ తీసుకుని పై ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డెరివబుల్ ఆన్ ఏ కామా బి, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఏ కామా బి. దాని నుంచి ఇప్పుడు పై ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నాం. పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే జీ డాష్ ఆఫ్ ఎక్స్. దాని నుంచి బై రోల్స్ థీరం మనకేం తెలుసు, పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. సో దాని ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ కే టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే జీ డాష్ ఆఫ్ సి. ఇక్కడ జీ డాష్ ఆఫ్ సిని ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పంపిస్తున్నాం, అప్పుడు డివైడ్ వచ్చేది మల్టిప్లికేషన్లోది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే, దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇక్కడ ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2, ఈక్వేషన్ 1కి 2కి రెండు మైనస్ కే ఉన్నాయి కాబట్టి ఇవి 2 టర్మ్స్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇంతవరకు అనమాట ప్రూఫ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ చూసుకుంటే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, వెరిఫై కాచీ మీన్ వాల్యూ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇన్ 1, 2 అని ఇచ్చారు. అంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ కాబట్టి ఆ 2 ఫంక్షన్స్ ఇచ్చారు, ఎక్కడ 1, 2 అని ఇచ్చారు. సో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ 1, 2 కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1 పెట్టాం, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 పెట్టాం. నెక్స్ట్ అలాగే జీ ఆఫ్ 1 జీ ఆఫ్ 2 వాల్యూస్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఏ కామా బి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేసామన్నమాట. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ చేస్తే 2x. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే 3x స్క్వేర్ వచ్చింది. బై కాచీ మీన్ వాల్యూ థీరం మనకేం తెలుసు, మీన్ వాల్యూ థీరం ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ కదా, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ కదా. సో ఇక్కడ ఏబి ప్లేస్లో 1, 2 ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై జీ ఆఫ్ 2 మైనస్ జీ ఆఫ్ 1 పెట్టుకున్నాం. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎంత 2c బై జీ డాష్ ఆఫ్ సి 3c² ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చింది 4, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 1 బై 8 మైనస్ 1. ఇక్కడ ఒక సి క్యాన్సిల్ అయిపోతే 2/3c ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 1 3, 8 మైనస్ 1 7 కాబట్టి 3/7. వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 14 ఈజ్ ఈక్వల్ టు 9c వచ్చింది. దీని నుంచి సి వాల్యూ కనుక్కుంటే సి ఈజ్ ఈక్వల్ టు 14/9 బిలాంగ్స్ టు 1, 2. సో ఇదనమాట ఇంతవరకు దీని ఆన్సర్. కాచి మీన్ నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే కాచి మీన్ వాల్యూ థీరం నుంచి ఫైండ్ సి కాచి మీన్ వాల్యూ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/రూట్ ఎక్స్ ఇన్ ఏ కామా బి వేర్ 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి ఇది ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, విత్ ఇన్ లిమిట్స్ ఏ కామా బి అని ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చిందే రాసుకున్నాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ పెట్టుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ అంటే రూట్ ఏ, ఎఫ్ ఆఫ్ బి అంటే రూట్ బి. నెక్స్ట్ జీ ఆఫ్ ఏ అంటే 1/రూట్ ఏ, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/రూట్ బి. నెక్స్ట్ కంటిన్యూస్ అయిపోయిన తర్వాత డెరివబుల్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఏ కామా బి. దాని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1/2 ఎక్స్. నెక్స్ట్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంతా 1/రూట్ ఎక్స్ కదా జీ ఆఫ్ ఎక్స్ అంటే. సో జీ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మైనస్ 1/2x రూట్ ఎక్స్ అనమాట. బై కాచి మీన్ వాల్యూ థీరం దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఫార్ములా ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎంత 1/2 c బై మైనస్ 1/2c ఈజ్ ఈక్వల్ టు రూట్ బి మైనస్ రూట్ ఏ బై 1/రూట్ బి మైనస్ 1/రూట్ ఏ. నెక్స్ట్ ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇది రివర్స్ వెళ్ళిపోతే మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు పై దాంతే ఉంచుతుంది రూట్ బి మైనస్ రూట్ ఏ. ఇక్కడ కింద టర్మ్ ఎల్సిఎం చేస్తే రూట్ ఏ మైనస్ రూట్ బి బై రూట్ ఏ ఇంటూ రూట్ బి వచ్చింది. మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ని న్యూమరేటర్లోకి పంపిస్తే రివర్స్ అవుద్ది అనమాట. అప్పుడు రూట్ బి మైనస్ రూట్ ఏ ఇంటూ రూట్ అంటే రూట్ హోల్ వచ్చింది కదా. సో రూట్ ఏబి బై రూట్ ఏ మైనస్ రూట్ బి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి నుంచి మైనస్ని కామన్ తీసాం. ఇప్పుడు మైనస్ రూట్ ఏ మైనస్ రూట్ బి ఇంటూ రూట్ ఏబి బై రూట్ ఏ మైనస్ రూట్ బి. సో ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ ఏసి. దీని నుంచి సి మైనస్ క్యాన్సిల్ అయిపోయి సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి వచ్చింది. ఇదనమాట ఆన్సరు. దీని మీదే ఇక్కడ ఇంటర్వెల్స్ ఏ కామా బి అని ఇచ్చారు కదా, ఇంకొక ప్రాబ్లం ఉందన్నమాట 1, 2 అని. సో ఇక్కడ ఏ కామా బి ప్లేస్లో 1, 2 పెట్టుకోవడం. సో దానికి రూట్ ఆఫ్ ఏబి అంటే 1/2 వచ్చింది రూట్ 2. ఆన్సర్ వచ్చేసరికి రూట్ 2 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇదనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఇస్తుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే షో దట్ x మైనస్ x²/2 లెస్ దాన్ లాగ్ ఆఫ్ 1+x లెస్ దాన్ x మైనస్ x²/2 ఇంటూ 1+x ఫర్ x గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. సో ఇది కదా క్వశ్చన్. ఇక్కడ x గ్రేటర్ దాన్ ఇచ్చారు కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకుంటున్నాం, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ తీసుకుంటున్నాం. లాగ్ ఆఫ్ 1+x మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x²/2. దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు లాగ్ ఎక్స్కి 1/1+x మళ్ళీ లోపల దానికి మల్టిప్లై చేస్తే కాన్స్టాంట్కి 0, ఎక్స్కి 1 మైనస్ ఎక్స్కి 1 కాబట్టి 1 ప్లస్ x²కి 2x/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 1/1+x మైనస్ 1 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం తీసుకున్నాం అనమాట. ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ 1 ఇంటూ 1+x ప్లస్ x ఇంటూ 1+x/1+x. దీని నుంచి ఇక్కడ
1 మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ మిగిలిద్ది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్. ఇది ఇక్కడ పాజిటివ్ టర్మ్ కదా, సో ఇది పాజిటివ్ టర్మ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ 0, ఇన్ఫినిటీ. 0, వరకు ఇంక్రీజింగ్ అనమాట. సో ఇంక్రీజింగ్ అంటే ఏం తీసుకుంటాం, సిన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. ఇప్పుడు ఫంక్షన్స్ యాడ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ 0. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది ఇక్కడ, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అని రాసుకున్నాం. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 పెట్టాలి. లాగ్ ఆఫ్ 1 ప్లస్ 0 మైనస్ 0 ప్లస్ 0 బై 2. ఇక్కడ 0 అయిపోయింది, ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ 1 ప్లస్ 0 అంటే 1, లాగ్ 1 వాల్యూ ఎంత 0. సో టోటలీ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 0 వచ్చింది కాబట్టి సో ఇక్కడ గ్రేటర్ దాన్ 0 పెట్టుకున్నాం. ఇక్కడ మైనస్ ఈ 2 టర్మ్స్ని రైట్ సైడ్కి పంపిస్తే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. మనకి కన్వీనియంట్గా ఇది రివర్స్ తెచ్చుకున్నాం. అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్గా చేంజ్ అయింది. లెస్ దాన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ లెట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, జీ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నాం, ఇక్కడ గ్రేటర్ దాన్ 0 కాబట్టి థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. దాన్ని డెరివేటివ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి 1 మైనస్ ఇక్కడ 1/2 కామన్ తీసాము. ఇక్కడ యూ బై వి ఫార్ములా వేసాం. అప్పుడు వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ యూ డెరివేటివ్ ఆఫ్ వి బై వి స్క్వేర్ దాన్ని వేసాము. నెక్స్ట్ మైనస్ లాగ్ ఎక్స్కి 1/1 ప్లస్ ఎక్స్ ఇంటూ 0 ప్లస్ 1 ఇదనమాట. నెక్స్ట్ చూసుకుంటే 1 మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1/x. ఇప్పుడు చూసుకుంటే 1 మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ 2x స్క్వేర్లోంచి ఎక్స్ స్క్వేర్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ కాబట్టి 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1/x. ఇక్కడ ఎల్సిఎం చేయాలన్నమాట. 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎల్సిఎం చేస్తే 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇది వచ్చింది కదా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 2x బై 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు 2 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2 2 జా 4x మైనస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 2x అనమాట. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 4x ఉంది కదా, ఇక్కడ 2x ఇక్కడ 2x 4x ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది కూడా పాజిటివ్ టర్మే కదా. సో గ్రేటర్ దాన్ 0 అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ 0, ఇన్ఫినిటీ. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం. అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీ ఆఫ్ 0. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రాసుకున్నాం గ్రేటర్ దాన్, దీంట్లో కూడా 0 పెట్టామనుకో ఈ వాల్యూ 0 ఈ వాల్యూ 0 అండ్ లాగ్ 1 వాల్యూ 0 కాబట్టి టోటల్ 0 అయిపోయి గ్రేటర్ దాన్ 0 అయిపోయింది. సో ఈ టర్మ్ని రైట్ సైడ్కి పంపించాం. అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇప్పుడు మనకి కన్వీనియంట్ కోసం ఇది రివర్స్ తీసుకున్నాం. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇది 2 అనుకున్నాం. సో ఈక్వేషన్ 1 అండ్ 2 ఈక్వేషన్ 1కి 2కి ప్రకారం ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 లెస్ దాన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇది ప్రూఫ్ అనమాట. చూసారుగా ఇది చాలా ఈజీగా ఉంది, 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇవన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.